ఓం గం గణపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. దూర్వాసుడు సమస్త లోకాలను తిరిగి తుదకు వైకుంఠమునకే పోయి శ్రీహరిని శరణు వేడెను. సుదర్శన చక్రము నుండి రక్షించుము రక్షించుము అని పలుమారులు హరిని వేడినవాడాయను. అంత శ్రీహరి, దూర్వాస, భోజనమునకు ఒత్తునని సకాలమునకు రాకుండుట నీ దోషము. మనోవాక్కాయముల చేత శత్రువులకు కూడా కీడు తలపడు అంబరీషుడు నా భక్తుడు, సర్వజీవులలో నన్నే చూచువాడు. జలపానమును దోషము నుంచి అట్టి వానికి 10 శాపములిచ్చుట నీకు తగునా? మరలా మరొక శాపమునకు సిద్ధమైతివి. పాదాక్రాంతుడై వేడుకొనిన రాజును నీ ఎడమకాలితో తన్నితివి. నీ శాపములు నాకు వరములాయెను. అది ఎట్లనగా, ఈ కల్పమందు ప్రళయమున శంఖాసురుని సంహరించుటకు, మనువును రక్షించుటకు పెద్ద చేప నగుదును. దేవదానవుల పోరులో జలధి మునిగిన మందర పర్వతమును తాబేలునై నా వీపున ధరింతును. హిరణ్యాక్షుని సంహరించుటకు నల్ల కొండతో సమానమైన పంది నగుదును. శిబిని బంధించి ఇంద్రునకు పోయిన రాజ్యమును ఇచ్చుటకు వామనుడను అగుదును. క్షత్రియ నాశనము కొరకు క్రూర కర్మయుతుడైనటువంటి పరశురాముడను పేరతో బ్రాహ్మణుడను అగుదును. రావణుని చంపుటకై ఆత్మజ్ఞాన శూన్యుడైన రాముడను రాజునగుదును. యదువంశాన్న ఆత్మజ్ఞానము కలిగియు రాజ్యము లేని కృష్ణుడనగుదును. కలియుగాన పాప మోహము కొరకు బుద్ధుడనగుదును. దితి కుమారుడనై పాషాండ మార్గోపదేశి నగుదును. కలియుగాంతమున విప్ర శత్రుఘాతకుడనైన బ్రాహ్మణుడను అగుదును. ఇట్లు నాకు కలిగే 10 అవతారములు వినువారికి పాతక నాశనమగును. నన్ను పూజించి స్మరించు నా భక్తులను నేను ఎప్పుడూ విడవను అని శ్రీహరి వైకుంఠాన దూర్వాస మహామునితో పలికెను. కార్తీక పురాణము 26వ అధ్యాయము సమాప్తం. ఓం నమః శివాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమాత్రే నమః.